సో ఎవరైతే పీఎం విశ్వకర్మ అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా ఆర్థికంగా అమౌంట్ అయితే రాబోతుంది. సో చేయూతనైతే ఇవ్వబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం హస్త కళాకారులు, వృత్తిదారులకు ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది కదా! ఈ పథకం ప్రకారం చూసుకున్నట్లయితే 17 సెప్టెంబర్‌తో ప్రధానమంత్రి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా 2027, 28 వరకు కూడా 5 ఏళ్ల పాటు అమలు చేస్తున్నారన్నమాట ఈ పథకాన్ని. వృత్తి నైపుణ్యం శిక్షణతో పాటు ఆర్థిక సాయం అందిస్తారు, ప్రోత్సహిస్తారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కూడా జరుగుతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడే. 18 రకాల వృత్తుల వారికి అవకాశం అయితే కల్పించారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 3,00,000 రుణం అయితే ఇవ్వబోతున్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుడికి మొత్తం 3,00,000 రుణాన్ని 5% వడ్డీకి 2 విడతలుగా బ్యాంకులు అయితే ఇస్తాయన్నమాట. మొదటి విడతలో 1,00,000 అందిస్తారు. 18 నెలల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాలి. అనంతరం మరో 2,00,000 రుణాన్ని అయితే అందిస్తారన్నమాట. ఎంపికైన ఈ లబ్ధిదారులకు 3 విడతల్లో శిక్షణ ఇస్తారు. మొదటి విడత శిక్షణను వారం రోజుల పాటు గుర్తించిన నైపుణ్య కేంద్రాల్లో ఇస్తారు. తర్వాత 15 రోజులు ఇచ్చే అధునాతన శిక్షణ కాలంలో రోజుకు 500 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత 15,000 విలువైన వృత్తిపరమైన టూల్ కిట్లు కూడా ఉచితంగా అందిస్తారు. సో ఇదనమాట. సో అందరూ ఉపయోగించుకోండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని